నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము ఏకపంచాశః సర్గః 51వ సర్గ. శతానందుడు అడుగగా విశ్వామిత్రుడు అతనికి శ్రీరాముడు అహల్యాశాప విముక్తి కలిగించిన వృత్తాంతము చెప్పుట. మిక్కిలి సంతోషించిన శతానందుడు శ్రీరాముని అభినందించి విశ్వామిత్రుని పూర్వ వృత్తాంతమును వర్ణించి చెప్పుట. తస్య తద్వచనం శ్రుత్వా విశ్వామిత్రస్య ధీమతః హృష్టరోమా మహాతేజాః శతానందో మహాతపాః. గౌతమస్య సుతో జ్యేష్ఠస్తపసా ద్యోతితప్రభః. రామసందర్శనాదేవ పరం విస్మయమాగతః. మహాతేజస్శాలియు మహాతపస్వియు తపస్సుతో ప్రకాశించుచున్నవాడును అగు గౌతమ జ్యేష్ఠపుత్రుడైన శతానందుడు బుద్ధిమంతుడగు విశ్వామిత్రుని మాటలు విని గగుర్పాటు చెందిన శరీరముతో రాముని చూడగానే అత్యాశ్చర్యవంతుడయ్యను. సతౌ విషణ్ణౌ సంప్రేక్ష్య సుఖాసీనౌ నృపాత్మజౌ శతానందో మునిశ్రేష్ఠం విశ్వామిత్రమథాబ్రవీత్. శతానందుడు సమీపమునందే సుఖముగా కూర్చున్న ఆ రాజకుమారులను చూచి మునిశ్రేష్ఠుడైన విశ్వామిత్రునితో ఇట్లు పలికెను. అపి తే మునిశార్దూల మమ మాతా యశస్విని దర్శితా రాజపుత్రాయ తపోదీర్ఘముపాగత. ఓ మునిశ్రేష్ఠ, తీవ్ర తపస్సు చేయుచున్న యశస్వినియగు మా తల్లిని అహల్యను రామునకు చూపితివా? అపి రామే మహాతేజా మమ మాతా యశస్విని వన్యైరుపాహరత్ పూజాం పూజార్హే సర్వదేహినాం. గొప్ప తేజస్సు యశస్సు గల మా తల్లి సర్వప్రాణుల చేతను పూజింపదగిన రాముని ఫలమూలాదులను అర్పించి పూజించినదా? అపి రామాయ కథితం యథావృత్తం పురాతనం మమ మాతుర్మహాతేజో దైవేన దురనుష్ఠితం. మహాతేజస్శాలివైన విశ్వామిత్ర, విధి బలముచే మా తల్లి అహల్య విషయమున జరిగిన వృత్తాంతమునంతను రామునకు యథాతథముగా చెప్పినావా? అపి కౌశిక భద్రంతే గురుణా మమ సంగత మమ మాతా మునిశ్రేష్ఠ రామ సందర్శనాదితః. మునిశ్రేష్ఠుడవైన విశ్వామిత్ర, రాముని చూచి అతిథ్యాదులు ఇచ్చుటచే పవిత్రురాలైన మా తల్లి మా తండ్రి గారిని చేరినదా? అపి మే గురునా రామః పూజితః కుశికాత్మజః ఇహాగతో మహాతేజాః పూజాం ప్రాప్తో మహాత్మనః. ఓ కుశికనందన, నా తండ్రి రాముని పూజించినాడా? అచటికి వచ్చిన నా తండ్రిని ఈ మహాత్ముడు గౌరవించినాడా? అపి శాంతేన మనసా గురుర్మే కుశికాత్మజ ఇహాగతేన రామేణ ప్రయతేనాభివాదితః. విశ్వామిత్ర, ఆ ఆశ్రమమును చేరిన పరిశుద్ధుడగు రాముడు శాంతమైన మనస్సుతో నా తండ్రిని పూజించినాడా? తచ్ఛ్రుత్వా వచనం తస్య విశ్వామిత్రో మహామునిః ప్రత్యువాచ శతానందం వాక్యజ్ఞో వాక్యకోవిదం. మాటలాడుటలో నేర్పుగల విశ్వామిత్ర మహాముని ఆ మాటలు విని మాటలలో నేర్పుగల ఆ శతానందునితో ఇట్లు పలికెను. నాతిక్రాంతం ముని శ్రేష్ఠ యత్కర్తవ్యం కృతం మయా సంగతా మునినా పత్ని భార్గవేణేవ రేణుకా. ఓ మునిశ్రేష్ఠుడవైన శతానంద, చేయదగినదంతయూ చేసినాను, ఏమీయూ విడువలేదు. రేణుకాదేవి జమదగ్నిని చేరినట్లు అహల్య గౌతముని చేరినది. తచ్ఛ్రుత్వా వచనం తస్య విశ్వామిత్రస్య భాషితం శతానందో మహాతేజా రామం వచనమబ్రవీత్. విశ్వామిత్రుని మాటలను విని మహాతేజస్యాలియగు శతానందుడు రామునితో ఇట్లు పలికెను. స్వాగతం తే నరశ్రేష్ఠ దిష్ట్యా ప్రాప్తోసి రాఘవ విశ్వామిత్రం పురస్కృత్య మహర్షిమపరాజితం. ఓ నరశ్రేష్ఠుడవైన రామా, అడ్డులేని మహిమగల విశ్వామిత్ర మహర్షిని అనుసరించి దైవవశముచే మా అదృష్టముచే ఇచటికి వచ్చితివి. నీకు స్వాగతము. అచింత్యకర్మా తపసా బ్రహ్మర్షిరతుల ప్రభః
విశ్వామిత్రో మహాతేజ వేత్స్యేనం పరమాం గతిం. గొప్ప తేజస్సు గల ఈ విశ్వామిత్రుని కార్యములు మనసా కూడా ఊహింపశక్యము కానివి. తపస్సు చేత బ్రహ్మర్షి అయినాడు. ఈతని ప్రభావము సాటిలేనిది. ఈతనినే ఉత్తమ గతిగా గ్రహించినావు. నాస్తి ధన్యతరో రామత్వత్తోన్యో భువి కశ్చన గోప్తా కుశికపుత్రస్తే ఏన తప్తం మహత్తపః. రామా, గొప్ప తపస్సు చేసిన విశ్వామిత్రుడు నీకు రక్షకుడుగా ఉన్నాడు. అందుచే నీకంటే ధన్యుడు మరెవ్వడునూ ఈ లోకములో లేడు. శ్రూయతాం చాభిధాస్యామి కౌశికస్య మహాత్మనః యథా బలం యథా వృత్తం తన్మే నిగదతః శృణు. విశ్వామిత్రుని బలము ఎటువంటిదో, అతని తపస్సు ఎటువంటిదో, అతని చరిత్ర ఎటువంటిదో చెప్పెదను, విను. రాజా భూదేశ ధర్మాత్మా దీర్ఘకాలమరిందమః ధర్మజ్ఞః కృత విద్యశ్చ ప్రజానాం చ హితేరతః. ఈ విశ్వామిత్రుడు చాలా కాలము పాటు ధర్మాత్ముడును, శత్రు వినాశకుడును, ధర్మవేత్తయు, సకల విద్యలను అభ్యసించినవాడును, ప్రజల మేలు కోరువాడును అగు రాజుగా ఉండెను. ప్రజాపతిసుతశ్చాసీత్ కుశో నామ మహీపతిః కుశస్య పుత్రో బలవాన్ కుశనాభస్సు ధార్మికః. బ్రహ్మపుత్రుడైన కుశుడు అనే రాజు ఉండేవాడు. ఆ కుశులకు బలవంతుడును ధార్మికుడును అగు కుశనాభుడు అను కుమారుడు ఉండేవాడు. కుశనాభసుతస్త్వాసీత్ గాధిరిత్యేవ విశ్రుతః గాధేః పుత్రో మహాతేజ విశ్వామిత్రో మహామునిః. ప్రసిద్ధుడగు గాధి కుశనాభుని కుమారుడు. మహాతేజస్శాలి అయిన ఈ విశ్వామిత్రుడు ఆ గాధి యొక్క కుమారుడు. విశ్వామిత్రో మహాతేజాః పాలయామాస మేదినీం బహువర్ష సహస్రాణి రాజా రాజ్యమకారయత్. మహాతేజస్శాలియగు విశ్వామిత్రుడు రాజయి చాలా వేల సంవత్సరములు రాజ్యము చేసెను. కదాచిత్తు మహాతేజ యోజయిత్వావరూధినీం అక్షౌహిణీ పరివృతః పరిచక్రామ మేదినీం. ఆ మహాతేజస్శాలియగు విశ్వామిత్రుడు ఒకప్పుడు సైన్యమును సమకూర్చుకుని అక్షౌహిణీ పరమాణములో ఉన్న సైన్యము వెంటరాగా భూమి అంతయు తిరిగెను. నగరాణి సరాష్ట్రాణి సరితశ్చ తథా గిరీన్ ఆశ్రమాన్ క్రమశో రామ విచరన్నాజగామః. వసిష్ఠస్యాశ్రమ పదం నానా వృక్ష సమాకులం నానా మృగగణాకీర్ణం సిద్ధచారణ సేవితం దేవదానవ గంధర్వైః కిన్నరైరుపశోభితం ప్రశాంత హరినాకీర్ణం ద్విజసంఘ నిషేవితం బ్రహ్మర్షిగణ సంకీర్ణం దేవర్షిగణ సేవితం తపశ్చరణ సంసిద్ధైరగ్నికల్పైర్మహాత్మభిః అభక్షైర్వాయుభక్షైశ్చ శీర్ణపర్ణాశనైస్తథా ఫలమూలాశనైర్దానైర్జితరోషైర్జితేంద్రియైః ఋషిభిర్వాలఖిల్యైశ్చ జపహోమపరాయణైః అన్యైర్వైఖానసైశ్చైవ సమంతాదుపశోభితం. రామా, విశ్వామిత్రుడు నగరములందును రాష్ట్రములందును నదీ గిరి ప్రాంతములందును ఆశ్రమములందును క్రమముగా సంచరించుచు వసిష్ఠుని ఆశ్రమము చేరెను. ఆ ఆశ్రమము నానా విధములగు వృక్షములతోడను పక్షి గణములతోడను వ్యాప్తమై ఉండెను. అచట సిద్ధ చారణ దేవ దానవ గంధర్వ కిన్నరాదులు నివసించుచుండిరి. ప్రశాంతములైన లేళ్లతోనూ పక్షి సముదాయములతోనూ ఉప్పుచుండెను. బ్రహ్మర్షి గణములు దేవర్షి గణములు ఆ ఆశ్రమమును ఆశ్రయించి ఉండేవారు. తపస్సునాచరించి సిద్ధి పొందిన వారును, అగ్నితో సమానులను, మహాత్ములను, మనస్సును నిగ్రహించిన వారును, రోషమును జయించిన వారును, జితేంద్రియులను అగు ఆ ఋషులు అచట నివసించుచుండిరి. వారిలో కొందరు నీరు మాత్రమే భక్షింప, కొందరు వాయువునే భక్షించుచుండిరి. కొందరు రాలిన ఆకులను మాత్రమే ఆహారముగా తీసుకొనిడివారు. మరికొందరు కేవలం పండ్లు దుంపలు మాత్రమే ఆహారముగా తీసుకునేవారు. జప హోమములందు ఆసక్తిగల వాలఖిల్యులు ఇతరులైన వైఖానసులను దీనికి శోభ కలిగించుచుండిరి. వసిష్ఠస్యాశ్రమ పదం బ్రహ్మలోకమివాపరం తదర్శ జయతాం శ్రేష్ఠో విశ్వామిత్రో మహాబలః. విజయవంతులలో శ్రేష్ఠుడును మహాబలశాలియగు విశ్వామిత్రుడు రెండవ బ్రహ్మలోకము వలె ఉన్న ఆ వసిష్ఠాశ్రమమును చూసెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే బాలకాండే 51 సర్గః.
మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రీరామ జయ రామ జయ జయ రామ.